వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్డిఎస్సిలో వచ్చే పదజాలం వ్యాకరణాంశాల నుండి పార్ట్ సిలో మరికొన్ని బిట్స్ తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో 100 వరకు బిట్స్ తెలుసుకున్నాం. ఈరోజు 101వ బిట్ నుంచి తెలుసుకుందాం. బియ్యం అయిపోయాయని చెప్పడానికి ఈ పదం వాడవచ్చు. నిండుకున్నాయి. ఏమాత్రం అంతుపట్టకుండా ఉండడాన్ని ఇలా అంటారు. అగమ్యగోచరం. ప్రారంభంలో విర్రవీగి తరువాత చల్లబడడాన్ని ఇలా అంటారు. ఆరంభశూరత్వం. కొద్దిపాటి కూడా లేదని చెప్పడాన్ని ఎలా చెప్పవచ్చు? ఆవగింజంత కూడా. బాధల్లో చిక్కుకున్నవాడు ఇలా బాధపడుతున్నాడంటారు. అలో లక్ష్మణ. సభకు విపరీతమైన జనం వచ్చారని చెప్పడాన్ని ఈ పదాన్ని వాడతారు. ఇసుక వేస్తే రాలనంత. చేత కాకున్నా బీరాలు పోయేవాణ్ణి ఏమంటారు? ఉత్తర కుమారుడు. ఏమీ దాచకుండా చెప్పగలగడాన్ని ఎలా పిలుస్తారు? ఉన్నదున్నట్లుగా. ఉన్నమాటంటే ఇలా పడతావెందుకంటారు? ఉలిక్కిపడు. అయ్యగారి పెళ్ళికి అన్నీ అపశకునాలే. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు. ఇది ఒక సామ్యత అనే సంస్కృత పదం నుంచి పుట్టిన తెలుగు పదం ఏది? సామెత. సామ్యత అంటే 1 మరియు 2 పోలిక, దృష్టాంతం. కాకి పిల్ల కాకికి ముద్దు. ఇది ఒక సామెత. హనుమంతుని ముందు కుప్పిగంతుల. ఇది ఒక సామెత. పిల్లకాకికేం తెలుసు ఈ దెబ్బ. ఉండేలు. సామెతల లక్షణాలు. పైవన్నీ సంక్షిప్తత, బహుళ ప్రచారం, ప్రభావవంతంగా చెప్పడం. అయ్యగారి పెళ్ళికి అన్నీ అపశకునాలే. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు. ఇది ఒక ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. పెళ్ళికి వెడుతూ ఇది చంకన పెట్టుకుని వెళ్ళడం. పిల్లిని. ఏ కవి పద్యాలు సామెతలుగా ప్రసిద్ధికెక్కాయి? వేమన. పూర్వ పరస్వరములకు పరస్వరం బేకాదేశం వగుట సంధి. దేను ప్లస్ ఊదస్యం. దేనూదస్యం. పితృణం విడదీయము. పితృ ప్లస్ రుణం. పితృణం. ఆ ప్లస్ రు కలిపితే ఏర్పడే సంధి గుణసంధి. సామెత. ఏ ఓ అర్ అన్నవి గుణములు. దారేషణం విడదీయండి. దార ప్లస్ ఇషణం. దారేషణం. ఈ క్రింది వానిలో గుణసంధి కానిది. భానుదయం. ఈ క్రింది వానిలో వృద్ధులను గుర్తించుము. ఐ ఔ. వృద్ధి సంధిలో 2 పదాలు ఏ పదాలు కావాలి? సంస్కృత పదాలు. ఈ క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి. పైవన్నీ ఏకైక, దేవైశ్వర్యము, మహైశ్వర్యము.
ఈ ఊ రులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వా రలు ఆదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి? యణాదేశ సంధి. యా వా రాలకు ఏమని పేరు? ఎన్నులు. దద్యోదనము. దది ప్లస్ ఓదనము. మృద్వన్నములోని సంధి యణాదేశ సంధి. ఈ క్రింది వానిలో అనునాసికాక్షరము మా. పదాంతములోని కా చా టా తా పాలకు అనునాసికాలు పరమైతే ఆయా వర్ణాల యొక్క అనునాసికాలే ఆదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి? అనునాసిక సంధి. క వర్ణం అంతమందున్న పదానికి క వర్గ అనునాసికాక్షరము జ్ఞ. వాంగ్మయము. వాక్ ప్లస్ మయము. వాంగ్మయము. మనశ్శాంతి. ఏ సంధి? శ్చుత్వ సంధి. జస్ములు అంటే గజడ దబలు. వాగేశుడు. ఏ సంధి? జస్త్వ సంధి. సకారానికి త వర్ణాక్షరాలకు చకారం లేదా చవర్ణాక్షరాలు పరమైనప్పుడు వరుసగా సకార చవర్ణాచ్చులే వస్తాయి. ఇది ఏ సంధి? శ్చుత్వ సంధి. శరత్ చంద్రిక. శరత్ ప్లస్ చంద్రిక. తపోభిలాష. ఇది ఏ సంధి? విసర్గ సంధి. ఈ క్రింది వానిలో తెలుగు సంధిని గుర్తించుము. అత్వ సంధి. రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.